ఓకే. సో హాయ్ అండి. ఈరోజు నేను ఒక అరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాను. దట్ ఈస్ సో ఏంది. సో ఈ క్వశ్చన్లో వాడు ఏమడుగుతుందంటే క్వశ్చన్ పేరు ఏంటి, రిమూవ్ ద డూప్లికేట్స్ ఫ్రమ్ ది సార్టెడ్ అరే. సో ఏంటంటే వాడు ఒక అరే ఇస్తుంది. లెట్స్ సే అరే ఆఫ్ 1,1,2 అనుకోండి. సో లెట్స్ సే అట్లా వద్దు. లెట్స్ సే అరే ఆఫ్ 1,1,2,2,3 అనుకోండి. సో అవుట్పుట్ ఏం రావాలంటే నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ ఇది రిటర్న్ చేయాలి. ఏది అంటే ఇప్పుడు సో నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు యూనిక్ ఎలిమెంట్స్ ఇప్పుడు దీంట్లో ఏముంటుంది 1,2,3 కదా. అంటే ఏంటి 3 ఎలిమెంట్స్ కదా. ఇది మనం రిటర్న్ చేయాలి. అది క్వశ్చన్, రిటర్న్ చేయాలి. ప్లస్ ఏంటంటే ఏమైతే మన అరే ఉందో, సో ఇది మన అరే, ఈ అరే ఇట్లా చేంజ్ అయిపోవాలి. ఇది ఇట్లా 1,2,3 మళ్ళీ దాని తర్వాత 1,2 ఫస్ట్ యూనిక్ ఎలిమెంట్స్ ముందుకు రావాలి. మళ్ళీ దాని మిగతావన్నీ పక్కన వెళ్ళిపోవాలి. ఓకేనా. సో ఇది క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాడు ఇక్కడ ఏమడుతున్నాడు. ఓకే. సో నేనేం చేసిన అంటే ఇప్పుడు లెట్స్ అరే ఆఫ్ 1,1,2,2,3 అనుకోండి. నేను ఒక సెట్ తయారు చేసిన. ఈ సెట్ తయారు చేసి 1 ఎలిమెంట్స్ ఇట్లా పెట్టేసిన. యాజ్ యూ కెన్ సీ, ఒకవేళ ఇంటెక్స్ నెంబర్ ఉంటే ఇన్సర్ట్ చేయాలి. అంటే సెట్ ఏమైతే ఇప్పుడు 1,2,3 వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని రిటర్న్ సైజ్ అయితే ఈ సెట్ సైజ్ ఏమైతే ఉందో అదే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఏంటంటే ఇది అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత మనం ఏం చేయాలి, ఈ అరేని ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఏంటి అరే ఆఫ్ 1,2,3,1,2 ఏంటి ఫస్ట్ యూనిక్ ఎలిమెంట్స్ రావాలి. దాని తర్వాత వాటి డూప్లికేట్స్ రావాలి. అది నేను ఇట్లా అది ఇప్పుడు ఏం చేయాలి అంటే డూప్లికేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డూప్లికేట్స్ రావాలని లైక్ ఏం చెప్పాలి, లైక్ ఇట్స్ నాట్ నీడెడ్ దో, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ హియర్. బట్ మెయిన్ థింగ్ ఈజ్ హియర్. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఒరిజినల్ అరే ఏమవుతుందో దాన్ని ఫస్ట్ ముందు ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి యూనిక్ ఉండాలి. సో దానికి ఏం చేసిన, ఈ సెట్లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఒక ఫల్ పెట్టి నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఐ చేసిన. కానీ ఏంటంటే ఇప్పుడు సెట్ ఏంటంటే ఇండెక్స్ని సపోర్ట్ చేయదు. సో నేను అందుకని ఇట్లా చేసినాను. ఏంటి ఒక ఇంటై అన్న ఒక వేరియబుల్ తీసుకొని ఆటో వైటీ ఎస్ అంటే ఏంటి, ఈ ఐటీ ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ పాయింట్ చేస్తుంది. ఏంటి ఎస్లా పాయింట్ చేస్తే నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 18. అంటే ఏంటి 1 ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ ప్లేస్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని టైం కాంప్లెక్సిటీ ఏంటి బిగ్ O ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి బిగ్ O ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఎందుకంటే మనం ఒక సెట్ తయారు చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బ్యాడ్, బిగ్ ఆఫ్ n కాదు, బిగ్ O ఆఫ్ లాగిన్. ఎందుకంటే మనం సెట్ వాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఇదేంటి ఒక మంచి అప్రోచ్, నాట్ బ్యాడ్ అప్రోచ్. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటి 2 పాయింటర్స్ వాడదామని. ఇప్పుడు ఐడియా ఏంటంటే ఇప్పుడు అరే ఈజ్ ఈక్వల్స్ 1,1,2,2,3 ఇది ఉంది. ఐ ఇంకా జే ఉంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఐ ఇంకా జే ఈక్వల్ కాదా అని చూస్తాను. ఇప్పుడు చూడు ఇక్కడ అనుకోండి ఐ ఇంకా జే ఈక్వల్. సో నేను ఏం చేస్తాను, జే పాయింటర్ని మూవ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఐ ఇంకా జే నాట్ ఈక్వల్ అంటే అప్పుడు ఏం చేస్తాను,
ఈ 2ని ఇక్కడ తీసి సెకండ్ ఈ 2ని ఇక్కడ తీసి ఇక్కడ పెడతాను. మన ఐ పాయింటర్ ఇంకా జే పాయింటర్ రెండింటిని ముందుకు తీసుకొని వస్తాను. ఇదేంటి ఐ పాయింటర్, ఇదేంటి జే పాయింటర్. జే పాయింటర్ కూడా ముందుకు రావాలి పెద్దగా. జే పాయింటర్, మళ్ళీ దాని తర్వాత ఐ పాయింటర్ జే పాయింటర్ రెండు సేమ్. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నేను జే పాయింటర్ ముందుకు తీసుకొని వస్తాను. ఇది జే పాయింటర్ ముందుకు తీసుకొని వస్తాను. ఇప్పుడు ఐ జే ఈక్వల్ కాదు, అప్పుడు ఏమవుతుంది ఈక్వల్ కాదు అంటే అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఐ పాయింటర్ని ముందుకు తీసుకొని వస్తాను. ఈ 3 ఏమవుతుందో ఇది పెడతాను అంతే. సో ఇది నా థాట్ ప్రాసెస్. ఈక్వల్ కాకపోతే నమ్స్ ఆఫ్ i+1 ఈజ్ ఈక్వల్స్ టు ఐ. మీరు చూస్తే ఈక్వల్ కాకపోతే ఏమవుతుంది, నమ్స్ ఆఫ్ i+1 ఈజ్ ఈక్వల్స్ టు జే, నమ్స్ ఆఫ్ జే అదే చేసినాను. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే ఈక్వల్ కాలేదో i++ మనం ఐ పాయింటర్ ఇంకా జే పాయింటర్ రెండు ముందు తీసుకోపోయినాం అంతే. ఇప్పుడు మీరు చూస్తే దీనిది టైం కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ 1. ఎందుకంటే మనం మీరు ఏమి టెంపరీ అరే లేకపోతే సెట్ ఏం వాడతలేం. అండ్ ఇన్ఫ్యాక్ట్ చూస్తే బిగ్ ఆఫ్ లాగ్ n, బిగ్ ఆఫ్ n ఏది బాగుంటుంది చూడండి. అంటే టైం కాంప్లెక్సిటీ బాగుంటుంది చూడండి. మీరు చూస్తే బిగ్ ఆఫ్ లాగ్ n, బిగ్ ఆఫ్ n అంటే ఏంటి, బిగ్ ఆఫ్ n మంచిది. సో బేసికలీ ఏంటంటే డిస్టెన్స్ అనమాట. బేసికలీ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇది ఒక బెటర్ అప్రోచ్. అంతే అండి, బాయ్ బాయ్.